వెల్కమ్ టు టీజీ5 న్యూస్ స్పీడ్ బులెటిన్. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా రాబోయే 50 సంవత్సరాలకు సరిపడే రీతిలో మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని అప్పట్లో కేసీఆర్ స్పష్టం చేసినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రకారం ఈ అంశంపై కేసీఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించి మంత్రుల అభిప్రాయాలను సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం మెట్రోను విస్తరించే ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా 3 ఫేజుల్లో విస్తరణ చేపట్టి నగరంలోని అన్ని ప్రాంతాలను అనుసరించడమే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో మెట్రోను కలపాలని ఆలోచన చేశారని తెలిపారు. 3 ఫేజ్లలో ఎట్లా చేసుకుంటూ పోవాలి, పెరుగుతున్న జనాభా అవసరాలకి ఇంకా 50 సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి, విస్తరించుకుంటూ పోవాలి అనే దానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి మెట్రో ఇందిరమ్మ క్యాంటీన్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పేదలు నిరుపేదలకు తక్కువ ధరలో ఆహారం అందించాలనే ఉద్దేశం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అల్పాహారం కోసం 19 రూపాయలు ఖర్చు కానున్న అందులో 14 రూపాయలను ప్రభుత్వం భరిస్తోంది. లబ్ధిదారుల నుంచి కేవలం 5 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. హరే కృష్ణ మూవ్మెంట్ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు వందలాది మంది ప్రజలకు ఈ సేవ అందించనున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వారిగొండలో జరిగిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గోశాల విశ్రాంతి భవన్ ను ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని కోరుకున్నారు. ఉత్సవాల్లో భక్తులు విశేష పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఈ వేడుకల్లో ఒక భక్తుడు 5 కోట్ల విలువైన భూమిని అమ్మవారికి సమర్పించగా కార్యక్రమానికి మరింత వైభవం చేకూరింది. దళితులకు సోమిరెడ్డి స్వయంగా బట్టలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. తల్లి వరిగొండ ఆ దేవస్థానంకి వచ్చాము. దసరా సందర్భంగా ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికి ఉండాలని కోరుకుంటున్నాం. బాబిరెడ్డి గారి సతీమణి రాజేశ్వరమ్మ ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ టెంపుల్ని ఆ గుడిలో కూడా కొన్ని ద్వారాలు ఇవన్నీ ఏర్పాటు చేసింది, అలంకరణలు ఏర్పాటు చేసింది. ఉదయం సాయంత్రం వచ్చి దేవాలయం గురించి పట్టించుకుంటుంది. చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు గోశాల నిర్మాణం చేయించింది. అందుకని డెఫినెట్గా జ్వాలాముఖి కమిటీ ఆమె ఆధ్వర్యంలో ఈ దేవస్థానం బాగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ పార్క్ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మూలబెట్టి ఉన్నారు. దాన్ని బాబిరెడ్డి పట్టించుకొని పార్క్ ఇప్పుడు డెవలప్ చేశారు. పిల్లకాయలు ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు. రాజశేఖర రెడ్డి ఒక కాంట్రాక్టరు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఈరోజు మాల కూడా వేసుకున్నాడు. ఎకరా 20 సెంట్లు, ఎకరా 5 కోట్లు చేసే ఎకరా 20 సెంట్లు దేవస్థానంకి ఇచ్చి వెనకుండే 70 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇవ్వమని చెప్పి కోరాడు. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. ఆ ఫైల్ ప్రాసెసింగ్ లో ఉంది. చాలా గొప్ప విషయం 5-6 కోట్ల ఆస్తి ఇవ్వటం. అట్లే 25 లక్షలు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. అక్టోబర్ 23న తొలి దశ పోలింగ్ జరుగుతుండగా రెండో విడత అక్టోబర్ 27న నిర్వహించబడుతుంది. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడిన ఆయన బీసీల ప్రగతిని అడ్డుకోవడమే వైసీపీ చేస్తున్న రాజకీయమని విమర్శించారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ వైసీపీ పాలనలో అవన్నీ విస్మరించబడ్డాయని ఆరోపించారు. పరిశ్రమల రంగంలో బీసీలకు అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అధికారం
దారుణంగా కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కానీ అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ కనీసం బుద్ధి తెచ్చుకొని బ్రతకపోగా, ముఖ్యంగా గతంలో ఏ అరాచకాలైతే చేశారో ఆ అరాచకాలని ఇంకా సమర్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అవే కాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీలనైతే టార్గెట్గా చేసి చంపటం, వాళ్ళ జీవన రాష్ట్ర గనుల భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుండి మాట్లాడిన ఆయన పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రత్యేక కానుక అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్ట్యా పలు సదుపాయాలను కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వసతి గృహాల్లో భోజన సదుపాయాలు, పుస్తకాలు, డిజిటల్ లెర్నింగ్ సామాగ్రి వంటి అంశాలను అందించనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు, ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ వారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేసి ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు, అర్చక వర్గం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంగా తిరస్కరించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోతే స్వాగతిస్తామని, లేకపోతే కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన నక్సల్స్ రహిత భారత్ సెమినార్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభివృద్ధి లేకపోవడమే మావోయిస్టుల హింసకు కారణమైందన్న వామపక్షాల వాదనను తోసిపుచ్చారు. నిజానికి మావోయిస్టు హింస వల్లే అనేక ప్రాంతాలు దశాబ్దాలుగా వెనుకబడ్డాయని పేర్కొన్నారు. शांति फैलाने के लिए पत्र लीक कर दिया गया कि अब तक जो हुआ वो गलती हो गई है, अब सीज फायर कर दिया जाए और हम सरेंडर करना चाहते हैं. कोई सीज फायर नहीं होगा. और मेरे वाक्य को मैं एक्सटेंड करना चाहता हूं. सरेंडर करना है तो सीज फायर करने की जरूरत ही नहीं है. हथियार डाल दो, पुलिस एक भी गोली नहीं चलाएगी, आपको रीएस्टैब्लिश करेगी. और जैसे ही पत्र आए सब लोग कूद पड़े. हमने ऑपरेशन ब्लैक फॉरेस्ट कराया. ये सारी वामपंथी पार्टियां अब तक वामपंथी हिंसा से कन्नी काटती थी सार्वजनिक रूप से, मगर जैसे ही ऑपरेशन ब्लैक फॉरेस्ट हुआ उनकी सारी छद्म सिंपथी एक्सपोज हो गई. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతం సుమారు 500 మీటర్లు వెనక్కి వెళ్లిన ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. తీర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిలిచిపోవడంతో సముద్రం వెనక్కి చేరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సాధారణంగా సునామీ సూచనల సమయంలోనే సముద్రం వెనక్కు వెళ్తుందని గుర్తు చేస్తూ ఇలాంటి పరిణామం భయాందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. గతంలోనూ ఇసుక మేటలు ఏర్పడి కొన్ని మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈసారి ఒండ్రు మట్టితో దాదాపు 1/2 కిలోమీటర్ మేర సముద్రం వెనక్కి చేరడం అసాధారణమని భావిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం, ఇది బంగాళాఖాతం. ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం. ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు